జీవశాస్త్ర వర్గీకరణ పార్ట్ 2. ఓకేనా. ఫస్ట్ వీడియో మీరు ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోని కంప్లీట్ చేయండి. సో వీడియోని చూసే ముందు నాకు ఒక చిన్న విజ్ఞప్తి, టెక్స్ట్ బుక్ని ముందర పెట్టుకోండి. ఓకేనా. టెక్స్ట్ బుక్ లేకపోతే ఓకే, సో టెక్స్ట్ బుక్ కనుక ఉంటే కానీ ఒకసారి టెక్స్ట్ బుక్ చదివి ఫస్ట్ మీరు ఎలా చదివిస్తారంటే వీడియోస్ చూసేసేయండి. బ్లైండ్గా వీడియోస్ చూడండి. వీడియోస్ చూసిన తర్వాత టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకోండి. ఫస్ట్ నోట్స్ టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని ఒకసారి ఫస్ట్ వితౌట్ టెక్స్ట్ బుక్ వీడియో చూడండి. సెకండ్ స్టెప్లో ఏం చేస్తారు, విత్ వీడియో విత్ టెక్స్ట్ బుక్. థర్డ్ స్టెప్లో ఏం చేస్తారు, బోత్ నోట్స్ రాసుకోండి. ఫోర్త్ టైం ఏం చేసుకుంటారు, ఎక్కడైనా మిస్ అయ్యేటివి ఏమైనా రాసుకోలేదా. ఫిఫ్త్ టైం మొత్తం ఒకసారి క్లియర్గా అండి. 5 సార్లు రివిజన్ అయిపోతుంది. ఎంత టైం కావాలి, 1 అవర్, మహా అంటే 1 అవర్, లేదంటే 2 గంటలు. అయితే నీకేంటి ఓకేనా, 2 అవర్స్లో నీకు 5 టైమ్స్ రిపీట్ అయిపోతుంది. 5 టైమ్స్ రివిజన్, 5 సార్లు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 31వ క్వశ్చన్. ఇప్పుడు బ్యాక్టీరియాకు మరియు నీలి ఆకుపచ్చ శైవలాలకు మధ్య పోలిక అనేది ఉంది. ఏటి వల్ల పోలిక అనేది ఏర్పడుతుంది. సో జన్యు పదార్థము కవచరహితం. ఆ 2 కారణాల వల్ల వచ్చేసేది సో పోలిక అనేటువంటిది ఏర్పడుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హిటిరోసిస్ట్ యుత అంటే హిటిరోసిస్ట్లు కలిగి ఉండేటివి ఏవే కలిగి ఉంటాయి, నాస్టాక నబిన. సో ఆ 2 కలిగి ఉన్నటువంటి నీలి ఆకుపచ్చ శైవలాలలో అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడే మందమైన కణకోశాలను కలిగిన బీజాలను ఏమంటాము, ఆల్రెడీ మీకు చెప్పాను, ఎకైనైట్స్. ఓకే. నెక్స్ట్, జీవరసాయనిక జన్యుశాస్త్ర పరిశోధనలలో విస్తృతంగా ఉపయోగించే శిలీంద్ర తరగతిని కలిగి ఉన్నది ఏవి. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఆస్కోమైసిటిస్. ఓకేనా. నెక్స్ట్, దేనిలో అలైంగిక సిద్ధబీజాలు ఏర్పడవు, ఆల్టర్నేరియా. తర్వాత మాడు వ్యాధి. మాడు అంటే ఏంటి, మేడం వాళ్ళకి తెలిసింటే మాడు అంటే ఏంటి, మాడిపోవడం అంటే బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే తిరగబాతు చేసేటప్పుడు పప్పుకు చూసుకోకుండా మిస్టేక్ బయటకు వచ్చేస్తారు, మంచి సీరియల్ వస్తూ ఉంటుంది, ఆడికి పోతే చూస్తే ఇది మాడిపోయి ఉంటుంది. సో అది అనమాట మాడు అంటే. అది కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, జస్ట్ పన్ని క్రియేట్ చేయడానికి. మాడు వ్యాధి అంటే మాడు అనేటువంటి వ్యాధిని మొక్కలలో కలిగించేటివి ఏది, ఆల్టర్నేరియా. ఓకేనా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేనిలో అలైంగిక సిద్ధబీజాలు ఏర్పడతాయి అంటే ఆల్టర్నేరియా. మాడు వ్యాధిని కలిగించేది ఏది అంటే ఆల్టర్నేరియా. నెక్స్ట్, క్లావిసెప్స్లో లైంగిక బీజాలు ఎందులో ఏర్పడతాయంటే అసైన్. ఓకేనా. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి మీకు కామెంట్ చేస్తాను అసై అంటే ఏంటి అనేది. ఓకే. నెక్స్ట్, ద్వికేంద్రక ద్వితీయ తంతుజాలాన్ని కలిగి ఉండే క్లబ్ ఫంగై ఉత్పత్తి చేసేవి ఏది. ద్వికేంద్రిక ద్వితీయ తంతుజాలాన్ని కలిగి ఉండే క్లబ్ ఫంగై ఉత్పత్తి చేసేవి ఏది, బెసిడియోస్పోర్లు. నెక్స్ట్, లైంగిక దశ తెలియని శిలీంధ్రాలను వేటి కింద ఉంచారు, ఇంపర్ఫెక్ట్ ఫంగై. థియోడైనర్ కనుగొన్న సంక్రమణ కారకం కలిగించే వ్యాధి ఏది, పోతే ఎస్టీడీ. ఓకేనా, పిఎస్టీడీ. ఓకే, పొటాటో స్పిన్డల్ ట్యూబర్ డిసీజ్. నెక్స్ట్, సైటోపారింక్స్ అంటే కణగ్రసిని. సైటోపారింక్స్ని కలిగి ఉంటే ప్రోటిస్ట జీవులు ఏది, యూగ్లినా పారమీషియం. ఏ దాని జీవిత చక్రంలో కశాభరహిత స్వతంత్ర కణాలు సహనివేశముగా ఉంటాయి. ఓకేనా, ఏ దాని జీవిత చక్రంలో కశాభరహిత స్వతంత్ర కణాలు సహనివేశముగా ఉంటాయి, యూగ్లినా.
మానవ జనాభాను అస్తవ్యస్తం చేసే ప్రసిద్ధి చెందిన ప్రోటోజోవన్ జీవి ఏది? ప్లాస్మోడియం. ఏ ప్రోటోజోవా జీవి తన జీవి చక్రంలో సంక్రమిక సిద్ధబీజం లాంటి దశను చూపిస్తుంది? ప్లాస్మోడియం. ఈ ప్రాథమిక జీవి ఈ కింది వాటిలో ఏది ప్రాథమిక జీవి అంటాడు? ట్రిపనోసోమా. యూగ్లిడ్లో తొడుగు యొక్క రసాయనిక స్వభావము ఏది? యూగ్లినాలో తొడుగు కనకోశం, సో దాని యొక్క రసాయనిక స్వభావం ఏంటంటే ప్రోటీన్ కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఆవ మొక్కల యొక్క పత్రాలపైన తెల్లని మచ్చలను కలిగించేది ఏది? ఆల్బుకో. ఇది ఆల్బుకో. శిలీంధ్ర కణకోశం కలిగి ఉండేది ఏది అంటే జాతీయ పాలిమర్. పరముగా చాలా వరకు శిలీంధ్రాలు కింది వాటిలో ఏ రకానికి చెందినవి? పూతికాహారులు లేదా పరాన్నజీవులు. నెక్స్ట్, అన్ని ప్రోటోజోవా జీవులు వేటిని కలిగి ఉంటాయి? అన్ని ప్రోటోజోవా జీవులు వేటిని కలిగి ఉంటాయి? నిధికేంద్రక కణాలను కలిగి ఉంటాయి. దేనిలో అణుదైర్ఘ్య ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది? దేనిలో అణుదైర్ఘ్య ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది? యూగ్లినా. సైనోబ్యాక్టీరియాలో ఉండే ప్రత్యేకమైన కణాలు వాతావరణంలోని నత్రజనిని స్థాపిస్తాయి. వీటిని ఏమంటాము? ఆల్రెడీ తెలిసిండేదే, హెటెరోసిస్టిస్. నెక్స్ట్, కార్లవోర్ సహచరులు 6 రాజ్యాల వర్గీకరణలో 6 రాజ్యాలు 3 ప్రధాన ప్రమాణాలుగా లేదా డొమైన్లుగా సహజంగా కూడతాయని గమనించినారు. అయితే అవి ఏవి? బ్యాక్టీరియా, ఆర్కియా, యూకారియా. నెక్స్ట్, విట్టేకర్ ప్రతిపాదించిన 5 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థలో ఏ రాజ్యం యొక్క పరిధులను సరిగ్గా వివరించలేదు? ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో చెప్పాను ఈ విషయం. ప్రొటిస్టా. ఓకేనా. నెక్స్ట్, విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణలో పొందుపరచనిది ఏది? పొందుపరిచినది కాదు, పరచనిది, నాట్. ఓకేనా. ఏది? వ్యాధి సంక్రమణ చేసే కణరహిత జీవులు. వ్యాధి సంక్రమణ చేసే కణరహిత జీవులు. నెక్స్ట్, క్లబ్ ఫంగైలో ద్వికేంద్రీకృత దశలోని కణాలు ఈ విధంగా ఉంటాయి. అంటే ఈ క్వశ్చన్కి నేను కింద టైప్ చేస్తాను మళ్ళీ కామెంట్స్లో. స్మాల్ అండ్ ద్వికేంద్రక యుతము కేంద్రకాలు. స్మాల్ అండ్ కేంద్రక యుతం కేంద్రకాలు ప్లస్ మైనస్ విభేదాలకు చెందినవి, అంటే పాజిటివ్ నెగిటివ్ విభేదాలకు చెందినవి. నెక్స్ట్, మొక్కలలో మంత్రగత్తె చీపురు కట్ట అనే వ్యాధిని కలిగించే కారకం ఏది? మైకోప్లాస్మా. ఈ మైకోప్లాస్మా గురించి ఇంకొకసారి, ఓన్లీ మైకోప్లాస్మా గురించి ఇంకొక వీడియో చేస్తా సపరేట్గా. యాక్చువల్గా మైకోప్లాస్మాకు సంబంధించి ఒక చరిత్ర ఉంది. ఏముందంటే, ఈ జర్మనీ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు మైకోప్లాస్మాను చేసి సూక్ష్మజీవి కాదు, దానికి ఏదో వేరే కారకం ఉన్నది అనేసి దాన్ని రీసెర్చ్ చేసినారు 1967లో. అలాగా దానికి పేరు అనేటువంటి మైకోప్లాస్మా అని వచ్చింది, MOL. సో మైకోప్లాస్మా అండ్ MOL అంటే మైకోప్లాస్మా లాంటి మైకోప్లాస్మా ఆర్గనైజ్ లైక్ అనేసి ఒకటి ఉన్నది. ఈ మైకోప్లాస్మాలో ఎంతవరకు ఉంటాయి? నెక్స్ట్ వచ్చేసి చాలా రకాల వ్యాధులు కలుగజేస్తాయి. ఇవి ఆల్మోస్ట్ 70 రకాల వ్యాధులు కలుగజేస్తాయి. ఓకేనా. దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాం మీకు. ఓకే. నెక్స్ట్, ఏది కలుషితమైన నీటిలో మంజురులను ఏర్పరచును? నీలి ఆకుపచ్చ శైవలాలు. ఏది వర్ధనాలలో కిరణాకారపు సమూహాలను ఏర్పరచును? యాక్టినోమైసిటిస్. నెక్స్ట్, కొన్ని కషాయయుత ఆకుపచ్చ శైవలాలు లేదా మొక్కల లాంటి ఫ్లాజెల్లేలా లేదా కషాయయుత జీవుల జీవిత చక్రంలో ఏర్పడే
చలనరహిత కశాభరహిత విడి కణాల సమూహము ఏది? సో ఇది యాక్చువల్గా క్వశ్చన్ ఎలా ఉందంటే చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఇది. ఏ దశలో కొన్ని కశాభయుత ఆకుపచ్చ శైవలాలు లేదా మొక్కల లాంటి ప్రజల్లల లేదా కశాభయుత జీవుల జీవిత చక్రంలో ఏర్పడే చలనరహిత కశాభరహిత విడి కణాల సమూహం ఏది అంటున్నాడు. పామెల్ల దశ. సో వెరీ సింపుల్. పామెల్ల దశ ఏంటి అనేది చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇంతటితో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఇంకొక 2-3 బిట్స్ కవర్ అవుతాయి. సో ఏ పదార్థం ఉండడం వల్ల డయామేసియస్ మృత్తిక నాశనం చెందదు? సో ఏ పదార్థం ఉండడం వల్ల డయామేసియస్ మృత్తిక నాశనం చెందదు? సిలికా. ఓకే. ఆస్కోమైసిటిస్కు చెందిన శిలీంధ్రాలను సాధారణంగా ఏమని పిలుస్తారు? శాక్ ఫంగై. సాక్ అది SAC సాక్ ఫంగై. నెక్స్ట్, విట్టేకర్ వర్గీకరణలో ఆర్కీబ్యాక్టీరియాను నత్రజని స్థాపన చేసే శైవలాలను ఏ సముదాయంలో ఉంచారు? విట్టేకర్ వర్గీకరణలో ఆర్కీబ్యాక్టీరియాను నత్రజని స్థాపన చేసే శైవలను ఏ సముదాయంలో ఉంచారంటే మొనీరా. ఓకేనా? నెక్స్ట్, అన్ని జీవశాస్త్ర వర్గీకరణలలో సాధారణంగా కనిపించే 2 రాజ్యాలు ఏవి? చూడండి క్వశ్చన్ ఎట్లుందో. అన్ని జీవశాస్త్ర అంటే 6 రకాలైనటువంటివి ఉన్నాయి కదా, అందులో కూడా సాధారణంగా అంటే కామన్గా కనిపించేటువంటి 2 రాజ్యాలు ఏవి అంటున్నాడు. ప్లాంటే అనిమిలియా. AP గుర్తుపెట్టుకో, AP. ఓకే, ఆ రెండింటికి ఆన్సర్ AP. ఆంధ్రప్రదేశ్ అంటే AP అంటే ఆంధ్రప్రదేశ్, అది కొంచెం పక్కన పెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు A అంటే అనిమిలియా, P అంటే ప్లాంటే అంటే వృక్షరాజ్యము, జంతురాజ్యం అనేది గుర్తు తెచ్చుకో. ఓకేనా? నెక్స్ట్, మొనీరియాలు వేటిని కలిగి ఉంటాయి? కేంద్రక పూర్వక జీవులను కలిగి ఉంటాయి. వైరస్ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు? పాప్సర్. నెక్స్ట్, వైరాయిడ్స్ వేటిని కలిగి ఉంటాయి? RNA మాత్రమే. లైకెన్లలో శైవల భాగస్వామి ఏం చేస్తుంది అంటే శిలీంధ్రం కోసం ఆహారాన్ని తయారు చేస్తుంది. ప్లాస్మోడియంను ఏర్పరిచే ప్రోటిస్టాలు ఏవి? జిగురు బూదులు. నెక్స్ట్, జీవరసాయనిక జన్యుశాస్త్ర పరిశోధనలలో విస్తృతంగా వాడబడే శిలీంధ్రం ఏది? న్యూరోస్పోరా. సో జన్యుశాస్త్ర మరియు జీవరసాయనిక పరిశోధనలు విస్తృతంగా వాడే శిలీంధ్రం ఏది అంటే న్యూరోస్పోరా. నెక్స్ట్, వైరస్లలో ఉండే ప్రోటీన్ త్వచాన్ని ఏమని అంటాము? క్యాప్సిడ్. క్యాప్సిడ్. నెక్స్ట్, బ్యాక్టీరియాలకు సంక్రమించే వైరస్లను ఏమని పిలుస్తారు? బ్యాక్టీరియోఫేజ్లు. నెక్స్ట్, TMV టొబాకో మొజాయిక్ వైరస్ను మొదట స్ఫటికీకరించింది ఎవరు? WM స్టాన్లే. నెక్స్ట్, ఇస్చరీషియా కోలైలో ఉండే అనువంశికత పదార్థం ఏది? ద్విపోషయుత DNA. ఇస్చరీషియా కోలైలో ఉండేటువంటి అనువంశికత పదార్థం ఏది అంటే డబల్ స్ట్రక్చర్ DNA. ఓకేనా? నెక్స్ట్, గమన సిద్ధ బీజాలను కలిగి ఉండేది ఏది? ఆల్బుగో గురించి ఇంకోటి ఏం చెప్పినా, ఆవ మొక్కలలో ఇది వ్యాధిని కలిగిస్తుంది అనేసి చెప్పినట్టు. ఏ వ్యాధి? మచ్చల వ్యాధి వస్తుంది. దానికి కారణం ఏంటి? ఆల్బుగో. నెక్స్ట్, పోషణ విధానపరంగా రొట్టెబూజు దేనికి సంబంధించి ఉంటుంది? పూతికాహారి. ఏదానికి సంబంధించి ఉంటే రొట్టెబూజు అంటే ఏంటి? శిలీంధ్రం. ఓకేనా? సో అది ఏదైనా పోషణ పరంగా ఎట్లుంటుందంటే పూతికాహారి. ఓకే. నెక్స్ట్, TMV HIVలు కలిగి ఉండేవి కామన్గా ఈ రెండింటిని ఏం కలిగి ఉంటుందంటే RNA మాత్రమే. ఓకే. నెక్స్ట్, ద్వికేంద్రక దశ లేనిది ఏది? అంటే న్యూకార్. ఓకేనా? నెక్స్ట్, సిట్రిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేసే శిలీంధ్రం ఏ తరగతికి చెందింది? ఆస్కోమైసిటిస్. నెక్స్ట్, లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి.
ఒక విద్యార్థి ఆగరికస్ యొక్క గిల్ నిలువు కోతను పరిశీలిస్తున్నప్పుడు 10 బెసిడియాలను గుర్తించాడు. అయితే అందులో ఉండే మొత్తం బెసిడియోస్పోర్ల సంఖ్య ఎంత? 40. ఎన్ని ఉంటాయి? 40. ఓకేనా, 40 ఉంటాయి. నెక్స్ట్, డైనోఫ్లాజెల్లేట్స్ కశేబాలు బంగారం వంటి చలనాలు చూపిస్తాయి, అందువల్ల దీన్ని ఏమంటారు? చెప్పాను ఇంతకుముందు, విడ్లింగ్ విప్స్. ఏమంటాం? విడ్లింగ్ విప్స్. ఇంతటితో జీవశాస్త్ర వర్గీకరణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఓకేనా, మీకు ఏదైనా కొన్ని క్వశ్చన్స్ ఏమైనా కవర్ కాకపోతే అవి ఎక్కడ కవర్ అవుతాయంటే టైప్ 2 క్వశ్చన్స్ ఉంటాయి, లెవెల్ 2 క్వశ్చన్స్. అవి లెవెల్ 2 క్వశ్చన్స్ వచ్చేసి మ్యాచింగు, తర్వాత స్టేట్మెంట్ అనమాట, అసర్టేషన్, రీజన్స్, తర్వాత కనిపించేసే క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, 1, 2 సరైనవి, 2, 3 సరైనవి, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఆ క్వశ్చన్స్ కూడా ఆ బుక్లో ఉన్నాయి. ఆ బుక్ని ఎందుకు నేను ఆ క్వశ్చన్స్ని లైవ్ చేయలేకపోతున్నానంటే దానికి ఒక ప్రధాన రీజన్ ఉంది. వెరీ లెంతీ ప్రాసెస్. అసర్టేషన్, రీజన్, స్టేట్మెంట్ క్వశ్చన్స్కి వచ్చేసి ఎందుకు తప్పు ఎందుకు కరెక్ట్ అనేది ఒక చెప్పాలి, స్టేట్మెంట్ చెప్పాలి. అందుకు సపరేట్గా నేను దానికి లైవ్లో అయితే కానీ మీతో మాట్లాడుకుంటూ మీకు అర్థమవుతాయి ఇటు అనేసి అనుకున్నా. ఇంకా దాంట్లో ఇంకా పీడిఎఫ్గా మనం కన్వర్ట్ చేసుకొని ఫొటోస్ తీసుకొని ఇదంతా అంటే ఏం 1, 2 చెప్పండి, దాదాపు అవే ఒక 3000 క్వశ్చన్లు ఉన్నాయండి. సో దానివల్ల చేయలేకపోతున్నా. సో చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, అందుకనేసి ఈ లెవెల్ 1 క్వశ్చన్స్ అయిపోతే సో నేను కూడా మీతో పాటు చదివినట్లు ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని కొంచెం హోల్డ్లో పెట్టాను. ఇంకా నేను కూడా దానికి ఆన్సర్స్ రాస్తున్నా. సో ఎస్పెషలీ అసర్టేషన్, రీజన్స్ క్వశ్చన్స్కి కింద స్టేట్మెంట్ అది ఎందుకు కరెక్ట్, ఏఆర్ ఎందుకు సరైనది లేదా ఏఆర్ ఎందుకు సరైనది కాదు, ఆర్ మాత్రం ఎందుకు సరైనది అనేటువంటిది అది కొంచెం లెంతీ ప్రాసెస్. ఓకేనా, సో అది కొంచెం అయిపోయిన తర్వాత చూద్దాం. అది ఓ రోజు పర్టికులర్గా జూమ్ మీటింగ్ పెట్టుకుంటే ఒక 2 days, ఒక 3 గంటల సేపు 4 గంటల సేపు వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది లెవెల్ ఇంతటితో అయిపోయింది. ఇది వచ్చేసి క్లాస్ 2. ఓకే, బై, థ్యాంక్ యూ.